సార్ నమస్తే, మీ పేరు సార్? జాస్తి సాంబశివరావు, ఎక్స్ కార్పొరేటర్. సరే సార్, ఓవరాల్గా ఈ 22 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ ఏది అడిగితే అసలు మీరేం చెప్తారు సార్? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయించడం జరుగుతూ ఉంది. దానికి అనేకమైనటువంటి కారణాలు కూడా కళ్ళ ముందు అందరికీ కూడా కనపడుతూ ఉన్నాయి. ముందుగా ఈ రాష్ట్ర ప్రజలు గుండె మీద చేసుకొని ఎటువంటి భయాందోళన లేకుండా, ఎటువంటి కబ్జాలకి లేకుండా, ఎటువంటి రౌడీజానికి లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు. వారు బతుకుతున్నారు, ప్రజాస్వామ్యతంగా వాళ్ళు జీవిస్తున్నారనేది మాత్రం ఘంటాపదంగా చెప్పగలం. అదేవిధంగా ఎన్డీఏ కూటమి కూడా అనేకమైనటువంటి పథకాలని అనౌన్స్ చేసి అధికారంలో వచ్చింది. ఆ ఎన్డీఏ కూటమి అనౌన్స్ చేసినటువంటి సూపర్ 6 పథకాలు అంటే కూడా సమర్థవంతంగా కూడా అమలు చేస్తూ కూడా ముందుకెళ్తూ ఉంది. పోతే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైనటువంటి రాజధానిని సంకల్పించాలని చెప్పి అమరావతి ప్రాంతంలో రాజధానికి శ్రీకారం చుట్టడం, ఆ శ్రీకారం చుట్టడం నేపథ్యంలో ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో సింగిల్ ఎంపీ కూడా లేకపోయినప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సామర్థ్యత మీద, వారి మీద నమ్మకంతో కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కలిసి ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వారందరూ కూడా 33,000 ఎకరాలను కూడా మరి రాష్ట్ర రాజధానికి ఇవ్వటం కూడా జరిగింది. ఆ రాష్ట్ర రాజధానికి మరి ఆ రోజున అసెంబ్లీలో మరి జగన్మోహన్ రెడ్డి సహా అందరూ కూడా మరి సమర్థించడం, బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మించాలని కూడా తెలియజేయడం కూడా తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అమరావతి రాజధాని మీద విషపు చుక్కలు నింపుతూ అక్కడ ఉన్నటువంటి రైతాంగ మహిళలను కూడా అవమానపరుస్తూ, రైతులను అవమానపరుస్తూ, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చిహ్నాలన్నింటినీ కూడా నాశనం చేయడం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. దానికి తోడు ప్రజల మధ్య వైషమ్యాలు రచ్చకూడదాని కోసం మూడు రాజధానుల నిర్మాణం అని చెప్పి ముందుకు రావడం, ఆ 3 రాజధానుల నిర్మాణాన్ని అడ్డం పెట్టి అమరావతిని దారుణంగా కూడా అణిచివేయడం కూడా జరిగింది. మనందరం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే అసలు మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదు, చెప్పిన మాట చెప్పినట్లుగా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు సార్. మరేంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గురించి చెప్పుకోదలుచుకున్నట్టయితే మనం వారి పరిపాలనలో డోర్ డెలివరీ సేవలను ఇవ్వటం, అదేవిధంగా మరి మాస్కులు అడిగిన వాడిని చంపటం, అదేవిధంగా ఇసుక ఏమిటి అని అడిగిన వాళ్ళని శిరోమణనం చేయటం, అదేవిధంగా నాసిరకం మద్యం ఇచ్చిన వాళ్ళందరినీ తెల్లారిపాటికి చంపడం, ఇటువంటివన్నీ కోకాలలో కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం అమ్మటం, అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారు. మరి చూస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మార్చులుగా, మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రానికి ఎటువంటి ప్రాజెక్టులు, ఐటీ ప్రాజెక్టులు తీసుకొస్తున్నారో కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈ రోజున ఎన్డీఏ కూటమి లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో పోలవరాన్ని సకాలంలో సమర్థవంతంగా పూర్తి చేయాలని చెప్పి, అదేవిధంగా అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో నిర్మించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతందరికీ కూడా మరి ఉద్యోగావకాశాలు కల్పించడం కూడా, మరి పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి కూడా దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్ర రాజధానిని మరి పార్లమెంట్లో కూడా అన్ని పక్షాలతో కూడా ఆమోదింపజేసుకోవడం. దురదృష్టవశాత్తు అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మరి రాజశేఖర వైఎస్ఆర్ పార్టీ మరి అసెంబ్లీలో మరి వ్యతిరేకించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి దురదృష్ట పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంతేకాకుండా మావిగాను అదేని ఇదేని మిచ్చిగాను అట్టా పిచ్చి పిచ్చి ప్రలాపనలు పెడుతూ ఇంకా కూడా మరి సైకో మెంటాలిటీతో కూడా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి ఇంకా తానేదో అధికారంలోకి వస్తాను, మళ్ళీ ఏదో శాసనసభలో మార్పు చేస్తారని చెప్పి పిచ్చి ప్రలాపనలు చేస్తూ ఉన్నాం. ఈసారి 11 కూడా కాదు కదా, అసలు పోటీ చేయడానికి కూడా అర్హత ఉంటుందో అని కూడా నేను చెప్తా ఉన్నా. అంటే గతంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్న మనుషులు మరి ఈ రోజున అసెంబ్లీ స్థానంలో పెరిగిన టైంలో కూడా వైనాట్ 263 అంత కాన్సెప్ట్ కూడా తీసుకురాబోతున్నారు. మరి వాళ్ళు ఆయన నోరు ఆయన ఇష్టం, వైనాట్ అనుకుంటారు, ఇంకోటి అనుకో, ఆయన నోరు ఆయన ఇష్టం. దానికి ప్రజలు నిర్ణయం చేస్తారు. ప్రజలు ఏం నిర్ణయం చేస్తారో అదే ఆ నిర్ణయం భవిష్యత్తులో కూడా ఎలక్షన్స్లో కూడా అట్లాగే జరుగుతుంది.
అంటే సార్ ఇక్కడ పథకాల గురించి చూసుకున్నట్లయితే నేను గతంలో నవరత్నాలు ఇచ్చాను, కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వ నాయకులు సూపర్ 6 అంటా ఉన్నారు. కానీ నేను ఇచ్చిన నవరత్నాలు పక్కన తోసేసి వాళ్ళు సూపర్ 6 సూపర్ 7 అంటే పథకాలు పెట్టారు, అది ప్రజలకి ఏమి అమలు కావట్లేదు. కానీ రాష్ట్రాన్ని చూస్తే బీభత్సంగా అప్పుల హూబులో నింపేశారు కూటమి ప్రభుత్వ నాయకులు అంటా ఉన్నారు. మరి ఏ ప్రభుత్వమైనా తన మేరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, నాయకుల పట్ల యొక్క చిత్తశుద్ధిని కూడా ప్రజలు నమ్ముతారు. అటువంటి చిత్తశుద్ధి ఉన్న నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఈ ప్రజలందరూ కూడా చూసుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వం కన్నా కూడా సమర్థవంతంగా కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటు జరుగుతోంది. ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా జవాబుదారీతనం కూడా ఉంది. ఈ రోజు ఇప్పుడే మేము ఇక్కడ సమావేశం అవుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మనం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను కూడా ప్రజలందరికీ కూడా విశదీకరించి అందులో ఉన్నటువంటి మంచి చెడులు ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళబోతుందని కూడా ప్రజా మీటింగ్ పెట్టేసి ప్రజా మీటింగ్లో కూడా అధికారులు కూడా వివరించబోతా ఉన్నారు. సార్ గతంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా జగన్మోహన్ టైంలో ఏమైనా జరిగినాయి సార్? ఇవి అది జగన్మోహన్ రెడ్డి అసలు ప్రజలకి ఎక్కడ అందుబాటులో ఉన్నారు? పరదాల ప్రభుత్వమే కదా, పరదాల పాటలు ఉండేవారు. ఏదైనా గుడికి వెళ్ళాలంటే గుడి సెట్టింగ్ ఇంట్లోనే వేసుకునేవారు, అట్లా చేసుకునేవారు. ఆయన ప్రజలతో మమేకమైంది, ప్రజలతో తిరిగింది ఎక్కడుంది? ఎక్కడ రోడ్ల మీదకి వచ్చినా కూడా పరదాల మధ్యన రావడం, పరదాల మధ్యన వెళ్ళిపోవడం, చెట్లు నరికేయటమే జరిగింది. అదే సార్, అసలు ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో మమేకమై కూటమి ప్రభుత్వ నాయకులు విమర్శిస్తున్నారు. కానీ ఆ ప్రశ్నలకు కూడా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతున్నారు అనుక సార్. అది అసలు అక్షర సత్యం. వాళ్ళు ఆత్మసంతృప్తి కోసం ఏదోదో వైఎస్ఆర్సీపీ నాయకులు గదుల్లో కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఒక ముఖస్థుతి కోసం ఏదో మాట్లాడుతున్నారు తప్పితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్రింద స్థాయి కార్యకర్త కాడి నుంచి, కార్పొరేటర్ కాడి నుంచి, ఎంపీటీసీ కాడి నుంచి, డెప్యూటీసీ కాడి నుంచి, సర్పంచ్ కాడి నుంచి, ఎమ్మెల్యే కాడి నుంచి, ఎంపీ కాడి నుంచి, మంత్రుల కాడి నుంచి, ముఖ్యమంత్రుల కాడి నుంచి, ముఖ్యమంత్రితో పాటు అందరూ కూడా ప్రజాక్షేత్రంలోనే తిరుగుతూ ఉన్నారు. స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వం ఏదంటే ముఖ్యంగా ఏం చెప్తారు సార్? ఎన్డీఏ కూటమి. ఏనాడైనా సరే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టినప్పటి నుండి నాడు ఎన్టీ రామారావు గారు మరి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం సిద్ధాంతం ముందుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి వారికి కూడు గుడ్డ నీడ అని చెప్పి మరి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సింగిల్ విండో ప్రోగ్రామ్స్ కానివ్వండి, పరిపాలనా విధానంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులన్నింటినీ కూడా వెలికి తీసుకొచ్చి శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ అని మేము ఘనంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.